కొనుగోలు కేంద్రాల్లో 73,000 మెట్రిక్ టన్నుల జొన్నల కొనుగోలు జరిగాయని మార్క్ఫెడ్ డిఎం మహేష్ తెలిపారు. ఇక పట్టణంలోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఇక మంగళవారం జరిగిన రైతు మృతి ఘటన కలచివేసిందన్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని నెల 8 గంటకు వేసిన రైతు అనంతరం లోడ్ కోసం సెంటర్కు రమ్మంటే రాలేదని తెలిపారు. అయితే తను అధిక ఆల్కహాల్, పెస్టిసైడ్ తీసుకున్నట్లుగా తెలిసిందన్నారు. అనంతరం ధాన్యం కొనుగోళ్ల వివరాలు వెల్లడించారు. జొన్నల కొనుగోళ్లకు సంబంధించి మరొక 2 రోజుల్లో 270 కోట్లు విడుదల కానున్నట్లుగా తెలిపారు. మనము ఈ యాసంగి 2025-26 సీజన్కి గాను ఆదిలాబాద్ జిల్లాలో 26 జొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. సో ఈ 26 కొనుగోలు కేంద్రాల ద్వారా 73,000 మెట్రిక్ టన్నులు అంటే 7,30,000 క్వింటాలు జొన్నలు కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా సాఫీగా పూర్తవ్వడం జరిగింది. నిన్న జరిగిన చిన్న సంఘటన ఒకటి అందరినీ కలిసివేసింది, అనుకోని సంఘటన అది. ఆ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడికి. సో వాళ్ళ ద్వారా కూడా మనం ఏం జరిగింది ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాము. అక్కడ యాక్చువల్గా అంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏం జరిగింది అనేది అంటే, ఫార్మరు మనకి 8th రోజు కాంటా అయింది. స్టాకు కాంటా అయినాక ఆయన లాట్ నెంబరు అంటే ఆన్లైన్ చేసిన తర్వాత లాట్ నెంబర్ అవి ఆయన పేపర్ల మీదనే రాసుకొని వెళ్ళిండు. అంటే వీళ్ళు ఇచ్చారు ఆ పేపర్ల మీదనే రాసి. సో ఆ పేపర్లో ఆ లాట్ నెంబరు కోసము ఆ రైతుని రోజు రెగ్యులర్గా ఒకసారి సెంటర్ దగ్గరికి రండి, ఆ లాట్ నెంబర్ తీసుకొని ఈ స్టాకు గోడం దగ్గరికి పంపించేద్దాము, రెగ్యులర్గా లారీలు వస్తున్నాయి, సో వీటి ద్వారా పంపిద్దాము రండి అంటే ఆ ఫార్మరు నేను రాను, అది నాకు సంబంధం లేదు, తడిస్తే తడవనియండి, ఏదైనా చేసుకొనియండి అన్నట్లు అన్నారు అని వీళ్ళు ఇచ్చిన సమాచారం అది. దాన్ని బట్టి నిన్న సడన్గా అంటే మన వెహికల్స్ అయితే రెగ్యులర్గా వెళ్తున్నాయి, అందరి ఫార్మర్స్ కూడా మనం షిఫ్ట్ చేయడం జరిగింది సకాలంలోనే, ఎక్కడ కూడా ఏమి ఇష్యూస్ లేవు. నిన్న సడన్గా ఫార్మరు అంటే వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం జరిగింది ఏంటంటే, బయట ఎక్కడో పొలాల దగ్గరనే ఎక్కడో బాగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నాడు అని చెప్తున్నారు. దాని తర్వాత అది అక్కడికి మరి అది పెస్టిసైడ్ కూడా ఎక్కడ తీసుకున్నాడు అనేది అయితే సమాచారం లేదు. తీసుకొని వచ్చి ఆ కుప్ప దగ్గర ఉన్నాడు, సడన్గా హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పారు. జరిగిన సంఘటన అయితే అది. దీంట్లో సెంటర్ ఇన్ఛార్జ్ వివరణ కూడా పూర్తిగా తీసుకున్నాము. హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఈ సంవత్సరం ప్యాడీ ఉంది, మెయిజ్ హెవీ ఉంది, జోవార్ ఎక్కువ ఉంది. సో 3 ప్రొక్యూర్మెంట్.